నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను నవీన్. చలాన్ పడితే ఆటోమేటిక్గా బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బు కట్ అయ్యేలా లింకు చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తెలంగాణ వ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ఒకవైపు ఇది ట్రాఫిక్ నిబంధనల అమలుకు కఠినత తీసుకొస్తుందని ప్రభుత్వం భావిస్తుంటే, మరోవైపు సామాన్య వాహనదారుల్లో మాత్రం తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. అసలే ట్రాఫిక్ చలాన్ల విషయంలో అనేక అన్యాయాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్న సమయంలో ఇప్పుడు నేరుగా బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బు కట్ చేస్తామంటే ప్రజలకు ఇది మరింత ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఈ విధానం వల్ల ట్రాఫిక్ రూల్స్ పాటించే పరిస్థితి వస్తుందన్న వాదన ఒకవైపు ఉన్న, వాస్తవ పరిస్థితులు చూస్తే చలాన్ల ఇష్యూలు ఇంకా పెరిగే ప్రమాదమే ఎక్కువగా కనిపిస్తోంది. సాంకేతిక లోపాలు, తప్పు నెంబర్ ప్లేట్ల రీడింగ్, స్పష్టంగా కనిపించని ఫోటోలు, సిస్టమ్స్ ఎర్రర్లు ఇవన్నీ ఇప్పుడు ప్రజలను వేధిస్తున్న సమస్యలు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కసారి తప్పుగా చలాన పడితే బ్యాంక్ నుంచి ఆటోమేటిక్గా డబ్బు కట్ అయిపోతే ఆ డబ్బు తిరిగి పొందడం అంటే సామాన్యుడికి తలపోటే అవుతుంది. కోర్టుల చుట్టూ తిరగాల, ఆఫీసుల చుట్టూ తిరగాల అన్న ఆలోచనకే చాలామంది వెనుకడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని వాహనదారులు తీవ్రంగా ఖండిస్తున్నారు. వాహన రిజిస్ట్రేషన్ సమయంలో బ్యాంక్ అకౌంట్కు తప్పనిసరిగా లింక్ చేయాలన్న ఆలోచన ప్రజాస్వామ్య విలువలకు, వ్యక్తిగత స్వేచ్ఛకు పూర్తిగా విరుద్ధమని విమర్శిస్తున్నారు. ఇది కేవలం పరిపాలన నిర్ణయం కాదు, ప్రజల హక్కులపై నేరుగా దాడి చేసే ప్రమాదకరమైన చర్యగా అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు చెట్టుచాటున పుట్టచాటున దాగి ఫోటోలు తీసి చలానాలు విధిస్తున్న పరిస్థితి రాష్ట్రంలో ఉంటుందంటున్నారు వాహనదారులు. ఎక్కడ జీబ్రా క్రాసింగ్ ఉందో తెలియదు, ఎక్కడ సిగ్నల్ లైన్ ఉందో స్పష్టంగా కనిపించదు. అయినా ఫోటో తీసి ఫైన్ వేయడం సాధారణమైపోయిందని ఆరోపిస్తున్నారు. అలాంటి వ్యవస్థలో బ్యాంక్ అకౌంట్ను ఆటోమేటిక్గా లింక్ చేయడం అంటే ప్రజల ఖాతాల నుంచి నేరుగా డబ్బు లాగేసే నియంతృత్వ పోకడలకు నిదర్శనమని మండిపడుతున్నారు. ఇది ప్రజల భద్రత కోసం తీసుకున్న నిర్ణయం కాదని, ప్రభుత్వ ఖజానా నింపుకోవడానికే తీసుకుంటున్న చర్యగా కనిపిస్తోందని తీవ్రంగా విమర్శించారు. ఇక రోడ్ల పరిస్థితి విషయానికి వస్తే ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. చాలా చోట్ల యూటర్న్లు శాస్త్రీయంగా లేవని, ఒక యూటర్న్ కోసం 2-3 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సిన దుస్థితి ఉందన్నారు. ఇది ట్రాఫిక్ ఉల్లంఘనలకు కారణమవుతోందని, అయినా ప్రభుత్వం మాత్రం దాన్ని సరిచేయడం లేదని విమర్శించారు. రోడ్లపై గుంతల కారణంగా ప్రతి సంవత్సరం వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని గణాంకాలు చెబుతున్నా ఆ దిశగా మాత్రం గట్టి చర్యలు కనిపించడం లేదు. నగరాల్లో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కు సరైన పార్కింగ్ సదుపాయం లేకపోయినా అనుమతులు ఇస్తున్నారని, ఆ మాల్స్కు వెళ్లిన ప్రజలు రోడ్డు పక్కన వాహనం పార్క్ చేస్తే వెంటనే చలానా వేస్తుందని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వమే పార్కింగ్ సదుపాయాలు కల్పించకుండా, మాల్స్ యజమానులపై చర్యలు తీసుకోకుండా చివరకు సామాన్యుడిపైనే ఫైన్ల భారం వేయడం పూర్తిగా ప్రజల్ని పీడించే విధానమేనని మండిపడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణ చేయాల్సిన పోలీసులు ప్రజలకు మార్గనిర్దేశం చేయాల్సింది బదులు ఫోటోలు తీస్తూ చలానాలు వసూలు చేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ట్రాఫిక్ జామ్లను తగ్గించాల్సిన బాధ్యతను పక్కన పెట్టి ఆదాయం పెంచే పనిలోనే అధికారులు ఉన్నారని ప్రజలు మండిపడుతున్నారు. సామాన్య, మధ్యతరగతి పరిస్థితులు ఆలోచించకుండా బ్యాంక్ అకౌంట్ లింకింగ్ వంటి నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. పాలనలో సంస్కరణలు తీసుకురావాల్సిన ప్రభుత్వం ప్రజల నుంచే నేరుగా డబ్బు వసూలు చేస్తామని చెప్పడం దురదృష్టకరం. ఇలాంటి నిర్ణయాలు ప్రభుత్వ పతనానికి నాంది పలుకుతాయని కూడా అర్థమవుతుంది. ముఖ్యంగా మధ్యతరగతి, పేద కుటుంబాలపై ఈ భారం ఎక్కువగా పడుతుందని, ఇప్పటికే పెరుగుతున్న ధరలు, విద్య, వైద్య ఖర్చులతో సతమతమవుతున్న ప్రజలకు ఇది మరో శిక్షలా మారుతుందని తెలిపారు. మొత్తానికి ట్రాఫిక్ చలానాలను బ్యాంక్ అకౌంట్తో లింకు చేయాలన్న ఆలోచన పాలన సంస్కరణల పేరుతో ప్రజలపై మరో ఆర్థిక భారం మోపే ప్రయత్నంగా కనిపిస్తోందన్న అభిప్రాయం బలపడుతోంది. ప్రజల భద్రత నిజంగా ప్రభుత్వ లక్ష్యమైతే ముందుగా రోడ్లు బాగు చేయాలి, ట్రాఫిక్ మేనేజ్మెంట్ మెరుగుపరచాలి, పారదర్శకత తీసుకురావాలి. అవన్నీ చేయకుండా నేరుగా ప్రజల ఖాతాలపై చేయి వేయడం ప్రజాస్వామ్యానికి ఎంతవరకు సరైందన్న ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.